కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. కోరం సరిపోవడంతో మేయర్ అభ్యర్థిగా కూటమి అభ్యర్థి పేరు పీలా శ్రీనివాస్ను ఎమ్మెల్యే వంశీకృష్ణ బలపరిచారు. విష్ణుకుమార్ రాజు అలాగే జీవీఎంసీ మేయర్గా పీలా శ్రీనివాస్ పేరును ప్రకటించింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి మయూర్, మేయర్గా జాయింట్ కలెక్టర్ విశాఖ మేయర్ ఎన్నిక ఏకగ్రీవమైంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అయితే మనం చూస్తూ ఉన్నాం. కూటమి అభ్యర్థి పీలా శ్రీనివాసరావు ఎన్నిక ఏకగ్రీవమైంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ చూస్తూ ఉన్నాం. పీలా పేరును జనసేన, బీజేపీ బలపరిచింది. ప్రస్తుతం అయితే కొంత ఉత్కంఠకు తెరపడింది. మేయర్ ఎన్నికను వైసీపీ అయితే బహిష్కరించింది. కూటమి అభ్యర్థి పీలా శ్రీనివాసరావు పేరును ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. పీలా పేరును ప్రతిపాదించింది జనసేన, అలాగే బీజేపీ బలపరిచింది. కూటమి అభ్యర్థి పీలా శ్రీనివాసరావు ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జార్జ్ సిద్ధంగా ఉన్నారు. జార్జ్, కొద్దిసేపటి క్రితమే కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. అయితే ఈ కౌన్సిల్ సమావేశంలో మొదటగా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పీలా శ్రీనివాసరావును మేయర్ అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది, బలపరిచారు. దాన్ని విష్ణుకుమార్ రాజు సైతం కూడా బలపరచడంతో పోటీలో ఎవరో లేకపోవడం, కోరం సభ్యులు సైతం కూడా సరిపోవడంతో ఆయన్ను ఏకగ్రీవంగా మేయర్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ప్రస్తుతానికి ఆయన ప్రమాణ స్వీకారం అనేది చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక అనేక ట్విస్టుల నడుమ మధ్య ఈ మేయర్ అనేక జరిగిందనేది చెప్పుకోవాలి. ఎందుకంటే మొదటి నుంచి కూడా అవిశ్వాస తీర్మానానికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక మొదటి నుంచి కూడా అనేక ట్విస్టులు అయితే దీంట్లో నెలకొన్నాయి. ఆ మేయర్ అభ్యర్థిగా ఏదైతే వైసీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో గొలగాని హరివెంకట కుమార్ని అవిశ్వాస తీర్మానం అయితే వాళ్ళ మీద పెట్టడం జరిగింది. ఆ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి సరిపడా సభ్యులు వస్తారా లేరా అనే ఒక ఉత్కంఠ అయితే కొనసాగింది. అయినప్పటికీ కూడా అలవోకగా అవిశ్వాస తీర్మానం నెగ్గి ఈరోజు మేయర్గా అయితే పీలా శ్రీనివాసరావు అయితే ప్రమాణ స్వీకారం చేశారు. మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక జీవీఎంసీ వద్ద కూడా ఒక సంబరాల వాతావరణం అయితే నెలకొని ఉంది. ఒక పండుగ వాతావరణం సైతం కూడా నెలకొని ఉంది. మొత్తం అంతా కూడా చూసుకోవచ్చు. అంతా కూడా ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక టీడీపీ శ్రేణులు అయితేనేమి కానీ, అలాగే కూటమికి సంబంధించిన నేతలు అయితేనేమి కానీ అందరూ కూడా ఇప్పటికీ చేరుకోవడం జరిగింది. ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయనకు భారీగా ఘన స్వాగతం పలికేందుకైతే ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులంతా కూడా జీవీఎంసీ వద్దకు చేరుకున్నారు. అయితే ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తయిన తర్వాత లోపల ఏదైతే కౌన్సిల్ సమావేశానికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఈ మేయర్ ప్రక్రియ ప్రమాణ స్వీకారం ఇప్పుడు ప్రస్తుతానికైతే పీలా శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం అనేది చేస్తూ ఉన్నారు. ఈ ప్రమాణ స్వీకారం అంతా కూడా పూర్తయిన తరువాత ఆయన బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఆయనకు ఘన స్వాగతం పలకడంతో పాటు ఆయన ఊరేగింపుగా తీసుకువెళ్లేందుకైతే ఇక్కడ కూటమి నేతలంతా కూడా ఏర్పాట్లు అనేవి చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఓపెన్ టాప్ వెహికల్ సైతం కూడా సిద్ధం చేయడం జరిగింది. మొత్తం అంతా కూడా ప్రజలందరూ కూడా ఆయన అభివాదం చేసుకుంటూ అయితే వెళ్ళనున్నారు. ఏదేమైనప్పటికీ ఏకగ్రీవంగా మేయర్ అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావును ఎన్నుకోవడం పట్ల కూటమికి సంబంధించిన కార్పొరేటర్లంతా కూడా హర్షం వ్యక్తం చేశారు. రైట్, థ్యాంక్ యూ జార్జ్.